బాబు నేను విష్ణుదత్త ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. తను నేను ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు ఈ కూడా రాదు. నాకు డౌట్గా ఉండింది, బాబు ఆయన నేర్చుకుంటాడా, ఏబిసిడి ఒక జే వరకే వచ్చింది. నేను ఆలోచించానమాట, అయితే పికప్ అవుతాడా అని. 10 daysలో ఆ నుంచి బండిల వరకు నేర్చుకున్నాడు. A to Z వరకు కూడా APPLE యాపిల్ నెంబర్స్ చెప్పడం కూడా అన్నీ నేర్చుకున్నాడు. రైటింగ్ అసలు ప్రాపర్గా ఉండేదే కాదు. రైటింగ్ కూడా ఒక 6 monthsలో చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. ఎవరైనా చూసినా కూడా ఈ బాబు ఫస్ట్ క్లాస్ బాబు రైటింగ్ ఇలా ఉందా, 5th class మా దగ్గర మా బాబు 5th class ఇలా ఉంటుంది రైటింగ్ అంటున్నాడు. వొకాబులరీ కానీ, ప్రొనౌన్సియేషన్స్ కానీ, గ్రామర్ కానీ, నెంబర్స్లో ఏమైనా ఉంటే కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. ఇప్పుడు 2 years అవుతుంది, చాలా పికప్ అయ్యాడు. ఇంకా వేరే స్కూల్స్లో నేను కంపేర్ చేసుకున్నప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ అలాంటివన్నిటివి ఏమీ లేవన్నమాట. మంత్లీ వన్స్ ఒక కల్చరల్ యాక్టివిటీ పిల్లలకి ఎంకరేజ్మెంట్ లాగా ఉండడం, సైన్స్ ఫేర్స్ కానీ, ఫుడ్ ఫెస్టివల్ కానీ, యాన్యువల్ డే సెలబ్రేషన్స్, గ్రాడ్యుయేషన్ డే కానీ, ఇలా వేరే స్కూల్స్లో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. బాబు ఇది చాలా పికప్ అయ్యాడని చెప్తాను. థ్యాంక్ యూ. పాప 4th class చదువుతుంది, లక్ష్మీ సాయి. నేను వాళ్ళ పేరెంట్ని. నర్సరీ నుంచి తను ఇక్కడే చదువుతుంది. సబ్జెక్ట్స్ అన్నీ సాటిస్ఫై అయ్యాను. తన చదువు విషయంలో పర్సనల్గా కేరింగ్ కూడా ఉంటుంది మ్యామ్ వాళ్ళది. ఎప్పుడైనా లేట్ అయినా కూడా కొంతసేపు మ్యామ్ని అడ్జస్ట్ చేసుకోమంటే ఉంచుతాను. ప్రతి విషయంలోని మా పాప స్టడీ అండ్ తను బిహేవియర్ కూడా గుడ్గా ఉంది అంటే అది లక్ష్మీ మ్యామ్, శశి మ్యామ్, ఆల్ టీచర్స్. ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. అది ఆఫరింగ్ వాళ్ళు వచ్చి అది రిసీవ్ చేసుకోవడం అది చాలా న్యూగా అనిపించింది. అలాగే మేము వెళ్ళి అనాథ శరణాలయానికి వెళ్ళి ఇవ్వలేని వాళ్ళందరికీ మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఈ విధంగా ఇలా కూడా ఇవ్వచ్చు అని మ్యామ్ న్యూగా ఆలోచించి ఇలా పెట్టడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా సైన్స్ ఫెయిర్ ఇలాంటివన్నీ, ఇంకా మండల్స్కి వెళ్ళి ప్లే చేయడం అన్నీ సాటిస్ఫై. పిల్లలకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం ఎడ్యుకేషనల్గా, ఇంకా అదర్ యాక్టివిటీస్ అన్నీ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. మా బాబు నర్సరీ నుంచి శ్రీవర్షిత్ పేరు, నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్నాడు. స్టడీ బాగుంటుంది. మేడమ్స్ అందరూ కేర్ తీసుకుని బాగా చేస్తారు. మేడం ఈ ఇయర్ ఫుడ్ ఫెస్టివల్ ఇలా సెలబ్రేషన్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా హ్యాపీగా ఉంటున్నారు. పేరెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగా పాల్గొంటున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ మ్యామ్. శశి మ్యామ్కి వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు చదువుతున్నారు. ఎందుకంటే వాళ్ళ చదువును బట్టి నేను కూడా ఇంకొక 10 మంది పిల్లలు జాయిన్ చేయించాను. ఎందుకంటే చదవాలి చాలా మందికి ఇంపార్టెంట్ కాబట్టి చదువుకుంటే ఎవరైనా భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ ఫెస్టివల్లో వచ్చే మనీ చేస్తున్నాను. అలా కాకుండా కూడా నేను పర్సనల్గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. అయితే నేను కూడా ఇక్కడ వారం ఇక్కడ ఉన్న పిల్లలకి నేను కూడా వెళ్ళి చూసాను. ఇక్కడికి వెళ్ళి ఒక మనకు వచ్చిన దాంట్లో ఎంతోమంది డొనేట్ చేస్తే బాగుంటుంది. నేను కూడా వెళ్ళి చాలాసార్లు డొనేట్ చేసి వచ్చాను. మీకు కూడా ఏదైనా చేయాలనిపిస్తే హెల్ప్ చేయాలనిపిస్తే ఓకే మన పేరెంట్స్కి ఇంట్లో ఉంటాం. అక్కడికి వెళ్ళి కూడా మనం ఏదైనా కొద్దిగా మనకు తోచిన మన సంపాదనలో ఎంతో కొంత కొద్దిగా కలిసిగా ఏదో మనకు తోచినంత సహాయం చేస్తే వారికి మనం హెల్ప్గా ఉంటాం. ఇలాంటి ప్రోగ్రాం చేయడం వల్ల మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఓకే ఇట్లాంటి చిన్న ప్రోగ్రాంల వల్ల మనకు కూడా ఒక చిన్న క్లారిటీ అనేది ఉంటుంది. అట్లా వెళ్ళి మనం కూడా వచ్చిన సంపాదన కొద్దిగా డొనేట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. పురలక్ష్మికి కృష్ణ ఎంత క్రికెట్లో కృష్ణ ఫస్ట్ నుంచి ఇక్కడ స్కూల్లో జాయిన్ అయ్యారు. మా అమ్మాయి కూడా ఇక్కడే నేర్చుకుంటారు. లాస్ట్ మంత్ స్ట్రైక్ వాళ్ళు రిలైజ్ అయ్యారు. 10 years నుండి ఇక్కడే ఉన్నారు వాళ్ళు. మనం ఇక్కడే చిన్న బాబు ఫస్ట్ స్టాండర్డ్, పెద్ద బాబు 4th standard చదువుతున్నాను. నేను అప్పటి నుంచి చూస్తున్నాను, అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాను. నేను చాలా మంచిగా వీళ్ళు సిన్సియర్గా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు. పిల్లలకి కోఆపరేషన్ ప్రతి విషయంలోనూ ప్రతి ఫంక్షన్ మంచిగా చేస్తారు.
ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. సిబిఎస్ఈ సిలబస్లో ఉన్నటువంటి సిలబస్ని చేస్తున్నారు. అందుకే మా మనవాళ్ళు ఇప్పుడు మంచి స్టాండర్డ్లో ఉన్నవాళ్ళు, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, మంచిగా చదువుతారు. ప్రిన్సిపల్ మేడం అండ్ శేషి మేడం ఇద్దరు కూడా పిల్లర్ ఆఫ్ ద స్కూల్. చాలా మంచిగా రికగ్నైజేషన్ ఉంది దీనికి. బయట కూడా మంచి స్టాండర్డ్ చదువు చెబుతున్నారు వీళ్ళు. అందుకని నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకోకుండా వచ్చాను. మా అమ్మాయి వస్తే తనే మాట్లాడాను, మా అమ్మాయి వస్తే నేను మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. బాగా యాక్టివిటీగా నాకు చాలా బాగా నచ్చిందంటే మనం మదర్గా ఎంత కేర్ తీసుకుంటామో ప్రిన్సిపల్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, ఎవ్రీబడి కూడా అలాగే కేర్ తీసుకుంటారు. నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే మన తర్వాత అంత పాత్ర ఆడితే ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా నమస్తే. ఆ టీచర్ పేరెంట్స్ కూడా నమస్తే. మీ అందరూ ఇంత మంచి యాక్టివ్నెస్ చేసిన ప్రిన్సిపల్కి మరీ కూడా కృతజ్ఞతలు. అర్థమైందా? అందుకు మా అమ్మ మాట అలా వింటారు, పేరెంట్స్ మాట విన్నట్టే టీచర్ మాట కూడా వినండి. సెటిల్ అయిపోతుంది, ఏం తిరగలేదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. కాదు, ఒక కుటుంబాన్ని పోషించాలంటే ఎంతో సమస్యతో ఉంటాం. అలాంటి మేడం ఎన్నో సంవత్సరాల నుంచి స్కూల్ నడుపుతున్నారంటే ధైర్యం మేడం నుంచి నేర్చుకోండి చాలు. అలాగే చెల్లి మేడం కూడా ఒకటే చెప్తున్నాను. ఎంతో మంది ఎంతో మాట్లాడతారు, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది సమాజంలో. మేడం ధైర్యంగా ఈ స్కూల్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను మేడం. మీ పేరెంట్స్ బలమేనండి మా బలం. ఎంతో మంది ఎన్నో మాట్లాడతాము, ఒక్కొక్కళ్ళు మాట్లాడతాం, మంచి జరిగింది, చెడు జరిగింది, కానీ మీరు మాత్రం ధైర్యంగా పిల్లల్ని. ఓకే మేడం, వీళ్ళు విద్యని అమ్ముకోలేదు, నమ్ముకున్నారు. ఓన్లీ వన్ వర్డ్,